నారాయణ 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 నారాయణ. ఆయన కంటే మరో దైవం లేదు. పూర్వం పరీక్షిన్ మహారాజు ప్రాయోపవేశం చేసిన సభలో మహర్షులందరూ వింటూ ఉండగా నేను సుఖమహర్షి ముఖం నుండి ఆత్మతత్వాన్ని శ్రవణం చేశాను. దానిని మీరు మళ్ళీ గుర్తుకు తెచ్చారు. భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క గొప్ప లీలలు వర్ణించదగ్గవి. ఆయన మహిమ విన్నవారి సకల అశుభాలు పోగొడతాయి. నేను దీనిని మీకు చెప్పాను ఇంతవరకు. యయేవం శ్రావయే నిత్యం యామాక్షణమనన్యధీః శ్రద్ధావాన్ యోను శృణుయాత్ పునాత్యాత్మానమేవ సహ. పునాత్యాత్మానమేవ సహ. ఎవడైతే ప్రతిరోజు జాముగాని క్షణముగాని ఈ విధంగా వినిపిస్తాడో, ఎవడైతే శ్రద్ధతో వింటాడో అటువంటి వాడు తనను అంతఃకరణాన్ని తాను ఖచ్చితంగా పవిత్రం చేసుకుంటాడు. దీన్ని ఎవరెవరు పెట్టుకొని దినము వింటారో ఇళ్లలో వాళ్ళందరికీ కూడా ఒకవేళ వాళ్ళ పాపం చిన్న చిన్న చేసినప్పటికి కూడా ఏమీ ఉండదు అని చెప్తారు. అటువంటిది ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ శ్రవణం చేసేవాడు ఆయుష్మంతుడవుతాడు. ఉపవాసం చేసి జాగరూకతతో పఠించేవాడు ఆ పారాయణం వల్ల పాపాలు లేనివాడవుతాడు. పుష్కరము మధుర ద్వారకల్లో మనస్సును నిగ్రహించి ఉపవాసం చేసి ఈ భాగవత సంహితను పఠించేవాడు సంసార భయం నుండి ముక్తుడవుతాడు. దేవతామునయ సిద్ధాః పితరో మనవో నృపాః యచ్చంతి కామాన్ గృణతః శృణ్వతో యస్య కీర్తనాత్. భాగవతాన్ని కీర్తించి వినటం వల్ల దేవతలు, మహర్షులు, సిద్ధులు, పితృదేవతలు, మనువులు, రాజులు కీర్తించేవాడికి విన్నవాడికి గల కోర్కెలను తీరుస్తారు. అలాగే భాగవతాన్ని అధ్యయనం చేయటం వల్ల కూడా అంతటి ఫలాన్నే పొందుతాడు. జాగరూకతతో ఈ పురాణం సంహితను అధ్యయనం చేసి భగవంతుడి చేత చెప్పబడిన పరమపదాన్ని పొందుతాడు. సకల జగన్నాథుడైనటువంటి శ్రీహరి కలిదోషాల సమూహాన్ని నాశనం చేస్తాడు. ఇతర గ్రంథాలలో ఆయన నిరంతరంగా కీర్తించబడటం లేదు, ఇది నిజం. కానీ ఈ భాగవతం మాత్రము సకల జగద్రూపుడు భగవంతుడు అయిన శ్రీహరిని ప్రతి పదమందు గాథలు, ప్రసంగాల ద్వారా అంతటా వర్ణిస్తుంది. ఆద్యాంతాలు లేని ఆత్మస్వరూపుడు భగవంతుడైనటువంటి శ్రీహరికి నేను నమస్కరిస్తున్నాను. ఆయన తన శక్తులైనటువంటి రజసత్వ తమో గుణాల చేత ఈ జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరిస్తున్నాడు. ద్విలోకాధిపతులైనటువంటి బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, శంకరుడు ఆయనను ఎలా స్తుతించారో తెలుసుకోలేకపోతున్నారు. సనాతనుడు భగవంతుడైన శ్రీహరి ప్రకృతి మహత్తత్వము, సూత్రాత్మక అహంకారము, పంచతన్మాత్రలు అనేటువంటి వృద్ధి చెందిన 9 శక్తులతో తన స్వరూపమందే చరాచర జగత్తును సృష్టించి ప్రకటమయ్యాడు. సుఖమహర్షి ఆత్మానందంతో నిండిన మనస్సు కలిగి ఆయన వ్యక్తిత్వము శ్రీహరి యొక్క మధురమైన లీలల చేత ఆకర్షించబడింది. ఆయన దయతో ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసి సకల దుఃఖాలను పోగొట్టే భాగవత పురాణాన్ని విస్తరింపజేశాడు. వ్యాసుడి పుత్రుడైన అటువంటి సుఖమహర్షికి నేను నమస్కరిస్తున్నాను. ఇంతటితో 12వ స్కందంలోని 12వ అధ్యాయం సమాప్తమవుతుంది. 13వ అధ్యాయము. ఈ అధ్యాయంలో పురాణాల శ్లోక సంఖ్య మరియు శ్రీమద్భాగవత మహిమ గురించి చెప్పబడింది. సూత మహర్షి ఇలా చెప్పాడు: యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైః స్తవైః వేदैः సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః
ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం న విస్సురాసురగణా దేవాయ తస్మై నమః. యశాంతం న విదుస్సురాసురగణా దేవాయ తస్మై నమః. ఆ పరమాత్మను బ్రహ్మదేవుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రులు, మరుద్గణాలు దివ్యాలైన స్తోత్రాలతో స్తుతిస్తారు. సామవేద విద్వాంసులు అంగాలు, పదము, క్రమము, ఉపనిషత్తులతో కూడినటువంటి వేదాలతో ఆ పరమాత్మను కీర్తిస్తున్నారు. యోగులు ధ్యానంతో మనస్సును నిశ్చలంగా తల్లీనం చేసి ఆ పరమాత్మను ధ్యానిస్తున్నారు. దేవతల మరియు రాక్షసుల గణాలకు ఆ పరమాత్మ యొక్క పూర్ణతత్వము తెలియదు. ఆ స్వయం ప్రకాశమైన పరమాత్మకు నమస్కారం. శ్రీహరి తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని వీపుపై మోసినప్పుడు దాని బండరాళ్ల కొనల రాపిడితో శ్రీహరికి దురద తీరి నిద్ర వచ్చిందంట. ఏమంటావు ఆయన కథ? అప్పుడు ఆయన విడిచిపెట్టినటువంటి శ్వాస గాలుల తాకిడి సముద్ర జలాలలో ఈనాటికి సంస్కార రూపంగా మిగిలే ఉంది. కాబట్టే సముద్రమందు క్షోభ అనే నెపంతో అలుపు ఎరుగకుండా ఆటుపోటులు వస్తూనే ఉన్నాయి కదా అప్పుడప్పుడు. అటువంటి భగవంతుడి శ్వాసవాయువులు మిమ్మల్ని రక్షించుగాక. సముద్రం దగ్గర వెళ్ళి నిల్చొని ఆ గాలిని ఒక్కపారి తీసుకొని కృష్ణ కృష్ణ కేశవ మాధవ అని పీల్చుకోవాలట. సర్వపాపాలు పోతాయి. నిశ్చలమైన మనస్సుతో ఆ సముద్రం యొక్క అలల యొక్క గాలిని పీలుస్తూ కృష్ణ కృష్ణ శ్రీహరే అంటూ ఉండాలట, అని పీల్చాలట. గంటలు గంటలు ఎంత పాపమంతా పోతుంది. పురాణాల శ్లోక సంఖ్య, వాటి మొత్తాన్ని, ఈ పురాణం యొక్క విషయ ప్రయోజనాలను, దానాన్ని, దాన మహిమను, పాఠము మొదలగు వాటి మహిమను గురించి మనం తెలుసుకోండి. నారాయణ నారాయణ నారాయణ, హరే కృష్ణ.